Hello everyone, I'm Devender. I'm from Varangal. I completed my bachelor's degree in computer science. నేను రీసెంట్‌గా డిజిటల్ ట్రస్ట్ టెక్నాలజీస్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ కన్సిస్టింగ్ ఆఫ్ మెయిన్‌లీ 3 రౌండ్స్. అందులో ఫస్ట్ టీఆర్ 1, టీఆర్ 2 అండ్ హెచ్ఆర్ రౌండ్. కమింగ్ టు టీఆర్ 1, they asked me questions like more on practical questions, live coding. We have to share our screen and we have to code the questions based on their requirements. నాకు మెయిన్‌గా క్వెషన్స్ అనేది రివర్స్ ఏ నంబర్ వితౌట్ యూజింగ్ ఎనీ స్లైస్ మెథడ్, టైప్ కాస్టింగ్ లైక్ దట్ స్టఫ్. With using only mathematical calculation, we can solve that problem. After that, they gave me list and the target variable. We have to generate the sum of pair uh, based on the list elements. And నా పైథాన్ కోడింగ్ క్వెషన్ అయిపోయాక వాళ్ళు జావా స్క్రిప్ట్‌కెళ్లారు. జావా స్క్రిప్ట్‌లో క్లోజర్స్ టాపిక్స్ మీద నాకు ఒక ఫంక్షన్ అనేది రాయమన్నారు. నేను రాసా. అండ్ మళ్ళా మైఎస్‌క్యూఎల్‌లో ఒక క్వెరీ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నారు. చేశా. ఇది టీఆర్ 1. ఆఫ్టర్ థట్ నేను నెక్స్ట్ వేవ్ నుండి కాల్ వచ్చింది. టీఆర్ 2కి సెలెక్ట్ అయ్యాను. అండ్ టీఆర్ 2లో కూడా మెయిన్‌గా 3 కోడింగ్ క్వెషన్స్ ఇచ్చారు. దే ఆర్ మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ పార్ట్ యాస్ కంపేర్ టు థియరిటికల్ పార్ట్. ఇందులో కూడా 3 కోడింగ్ క్వెషన్స్ ఇచ్చారు. మెయిన్‌లీ స్ట్రింగ్ బేస్డ్ అండ్ ఆహ్, ప్రైమ్ నంబర్స్ జనరేట్ చేయంటారు. అంటే క్రిటికల్‌గా ఇస్తారు. అంటే క్వెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రివర్స్ ఏ నంబర్ తీసుకున్నాం గదా! దాన్ని రివర్స్ ఏ నంబర్ గాకుండా రివర్స్ ఏ ఫ్లోట్‌ని ఎట్లా రివర్స్ చేయొచ్చు అనే క్రిటికల్ క్వెషన్స్ అనేవి మధ్యలో అడుగుతా ఉంటారు. అండ్ మనం ఒకవేళ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్తే దాన్ని వాళ్ళు సాటిస్ఫైడ్ గారన్నట్టు బ్రూట్ ఫోర్స్‌తోని. మనం ఏం చేయాలంటే కొన్ని ఆప్టిమల్ సొల్యూషన్ చెప్పాలి. అంటే అంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది అంటే మంచిగుండేది చెప్పాలి మనం. లైక్ 2 పాయింటర్స్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. లేకపోతే డీపీ ఆల్గోరిథమ్స్ లైక్ దట్ స్టఫ్ వి హావ్ టు యూజ్ అండ్ ఆప్టిమైజింగ్ అవర్ కోడ్. అండ్ ఫైనల్లీ టీఆర్ 2 కూడా క్లియర్ చేశాను. అండ్ నాకు టీఆర్ 2 క్లియర్ చేసాక కాలొచ్చింది హెచ్ఆర్ దానికి. హెచ్ఆర్‌లో కూడా మోస్ట్‌లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ప్రాజెక్ట్స్, ఎందుకు మీరు జాయిన్ అవ్వగంటున్నారు, ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. మెయిన్‌గా మీరు ఏం ఏం జూసుకోవాలంటే ప్రాక్టికల్ అంటే లైవ్ కోడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఏం క్వెషన్ అడిగేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం గదా! దానికోసం మనం ఏం చేయాలంటే లైవ్ కోడింగ్ అనేది ముందే అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక క్వెషన్ అడగడంతోనే మన మైండ్ అనేది బ్లాంక్ అయితా ఆ సిట్యుయేషన్‌లో ఏం చేయలేము. కాబట్టి మీరు ముందే లైవ్ కోడింగ్ అండ్ ఆహ్, కొన్ని సెషన్స్ అని అటెండ్ అవి నేర్చుకుంటే బెటర్. ప్రాక్టికల్ వే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాస్ కంపేర్ టు థియరిటికల్. సో, ఈ వీడియో మీకు డెఫినైట్‌లీగా హెల్ప్ అయితుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. కీప్ లెర్నింగ్.